నమస్కారం. ఈరోజు మనం ఒక జర్మన్ భాషా పాఠంలోని కొన్ని విషయాలు చూద్దాం. మన దగ్గర ఒక లెసన్ ప్లాన్ లాంటిదుంది. లెసన్ 4 అనుకుంటా. ఇది ముఖ్యంగా జర్మనీలో ఇల్లు గురించి, అంటే హౌస్ లేదా అపార్ట్మెంట్ గురించి ఎలా మాట్లాడాలో, ఎలా వర్ణించాలో నేర్పుతుంది. అవును, ఇది బిగినర్స్ కోసం అనుకుంటా. బేసిక్ పదాలు, ఒక గ్రామర్ పాయింట్, కొంచెం ప్రాక్టీస్ అన్నీ కనిపిస్తున్నాయి. అవును. సో మనమేం చేద్దామంటే ఈ పాఠాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఏ పదాలు అవసరం, గ్రామర్లో ఏం ముఖ్యం, ఇంకా చివర్లో ఒక కల్చరల్ టిప్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. మంచి ఆలోచన. సరే, ముందుగా పదజాలం చూద్దామా? అంటే ఇల్లు గురించి మాట్లాడాలంటే ఏ జర్మన్ పదాలు తెలియాలి? తప్పకుండా. ఇందులో కొన్ని బేసిక్ నౌన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఉండే చోటు గురించి. దస్ హౌస్ అంటే ఇల్లు. హౌస్, ఓకే. ఇంకా డి వోనుంగ్, ఇది అపార్ట్మెంట్ లేదా ఫ్లాట్ అన్నమాట. హౌస్, వోనుంగ్, దాస్ హౌస్, డి వోనుంగ్. సరే, మరి ఇంట్లో గదుల గురించి? ఉన్నాయి. జనరల్గా గది అంటే దస్ సిమ్మర్. కుషే, ఓకే. దాస్ బాడ్ లేదా కొంచెం ఫుల్ ఫామ్లో దాస్ బాడెసిమ్మర్, బాత్రూమ్. బాడెజిమ్మర్ బాంది. దాస్ వోన్సిమ్మర్ అంటే మన హాల్ లేదా లివింగ్ రూమ్ లాంటిది. వోన్సిమ్మర్. ఇంకా దాస్ ష్లాఫ్సిమ్మర్, బెడ్రూమ్, పడుకునే గది. ష్లాఫ్సిమ్మర్, ఓకే. దాదాపు అన్నిటి చివర సిమ్మర్ వస్తుంది కదా. వోన్సిమ్మర్, ష్లాఫ్సిమ్మర్, బాడెజిమ్మర్. మంచి పాయింట్ పట్టారు. చాలా వాటికొస్తుంది. వోనెన్ అంటే ఉండటం, ష్లాఫెన్ అంటే నిద్రపోవటం, బాడెన్ అంటే స్నానం చేయటం. అలా ఆ పని చేసే గది అనమాట. బావుంది. కాని క్యూషే కల లేదు, దానికి సిమ్మర్ లేదు. అర్థమైంది. వీటితో పాటు కొన్ని ఫర్నిచర్ పేర్లు కూడా ఉన్నాయి కదా. అవును, కొన్ని బేసిక్వి. డెర్టిష్, బల్ల. డెర్టిష్. డెర్ స్టూల్, కుర్చీ. స్టూల్, సోఫా, ష్రాంక్, అల్మరా లాంటివి తర్వాతొస్తాయేమో. ఇక్కడ మీరు ప్రతి పదం ముందు డెర్, డి, దాస్ అంటున్నారు. ఇవేనా ఆర్టికల్స్? అంటే ఇవి ఎందుకంత ముఖ్యమంటారు? చాలా మంచి ప్రశ్నే అడిగారు. జర్మన్లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి నౌన్కి ఒక గ్రామటికల్ జెండర్ ఉంటుంది. మాస్క్యులైన్, ద, ఫెమినిన్, డి లేదా న్యూటర్, దస్. గ్రామటికల్ జెండరా? వస్తువులకు కూడానా? అవును, అది దాని సహజమైన జెండర్ కాదు. ఉదాహరణకు బల్ల, ద టీష్, మాస్క్యులైన్. కిచెన్, ది కూచర్, ఫెమినిన్. మంచం, దస్ బెట్, న్యూటర్. అంటే పదం గుర్తుపెట్టుకోవడంతో పాటు దాని ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోవాలా? కొంచెం కష్టంగా ఉందే. నిజమే, మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కాని తప్పదు. ఎందుకంటే ఆ నౌన్ని బట్టి సెంటెన్స్లో ఈ ఆర్టికల్స్ మారతాయి. దాన్ని డిక్లినేషన్ అంటారు. ఓ. నేను చూస్తున్నాను అనాలంటే డర్టిష్ కాస్త ఐనెంటిష్ అవుతుంది. ఆ మార్పు తెలియాలంటే ముందు దాని ఆర్టికల్ డర్ అని తెలియాలి కదా. అవును, నిజమే. అందుకే పాఠంలో చెప్పినట్టు నౌన్ ప్లస్ దాని ఆర్టికల్ రెండూ కలిపి ఒక యూనిట్గా నేర్చుకోవాలి. ఇది జర్మన్ గ్రామర్కి బేస్ లాంటిదన్నమాట. ఓకే, ఓకే. ఆర్టికల్స్ ప్రాముఖ్యత అర్థమైంది. సరే, మరి గ్రామర్లోకి వెళ్తే ఈ పాఠంలో ఎస్ గిఫ్ట్ గురించి చెప్పారు. ఉంది లేదా ఉన్నాయి అని చెప్పడానికి ఈజీవే అన్నారు. నిజంగా అంత సింపుల్గా ఉంటుందా? అవును, ఇది చాలా హెల్ప్ఫుల్. ఇంగ్లీష్లో దేర్ ఈజ్, దేర్ ఆర్ అని వేరువేరుగా ఉంటాయి కదా. అవును, సింగులర్కి ప్లూరల్కి. కానీ జర్మన్లో ఈ ఎస్ గిఫ్ట్ రెండిటికి పనిచేస్తుంది. సింగులర్ అయినా ప్లూరల్ అయినా సరే ఎస్ గిఫ్ట్ మారదు. భలే ఈజీ కదా. భలే ఉంది. ఉదాహరణలేమైనా ఉన్నాయా పాఠంలో? ఉన్నాయి, చూడండి. ఎస్ గిఫ్ట్ ఐన్ వోన్సిమా అంటే ఒక లివింగ్ రూమ్ ఉంది. ఇక్కడ ఐన్ వోన్సిమా సింగులర్. ఓకే. ఇంకోటి ఎస్ గిఫ్ట్ స్వై ష్లాఫ్సిమ్మర్ అంటే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్వై ష్లాఫ్సిమ్మర్ ప్లూరల్. ఓ, రెండిటికి ఎస్కిప్ట్ అనే వాడారు. నిజమే, ఇది చాలా సులభంగా ఉంది. అవును. అంటే ఒక ఇంట్లో ఏమేమున్నాయో చెప్పాలంటే సింపుల్గా ఎస్కిప్ట్ ఐనే క్యూషర్, ఐన్ బాద్ und డ్రై సిమ్మర్ అని చెప్పేచ్చా? ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు. ఏదైనా ఉనికిని చెప్పడానికి ఇది చాలా కామన్, స్టాండర్డ్ పద్ధతి. ఇందాక ఆర్టికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఎస్గిఫ్ట్ తర్వాత వచ్చే నౌన్ ఎప్పుడూ అక్యూజేటివ్ కేసులో ఉంటుంది. అక్యూజిటివ్ కేస్ అదేంటి మళ్ళీ? కొత్తగా ఉంది. హహహ, భయపడకండి. సింపుల్గా చెప్పాలంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ లాగా వాడినప్పుడు కొన్ని ఆర్టికల్స్ మారతాయి. ముఖ్యంగా మాస్కులైన్ పదాల ఆర్టికల్స్ మారతాయి. ఓన్లీ మాస్కులైన్ వాటికా? అవును. ఈ కేసులో
ఉదాహరణకు డేర్ టిష్ కాస్త డెన్ టిష్ లేదా ఐనన్ టిష్ అవుతుంది. డి, దస్ పదాల ఆర్టికల్స్ ఈ కేసులో మారవు. ఓ అంటే ఎస్ గిఫ్ట్ తర్వాత ఒక మాస్కులిన్ నౌన్ వస్తే దాని ఆర్టికల్ కొంచెం మారుతుంది. ఉదాహరణకు ఒక బల్ల ఉంది అని చెప్పాలంటే చెప్పండి, ఎలా చెప్తారు? ఎస్ గిఫ్ట్ ఐనన్ టిష్, డేర్ టిష్ కాబట్టి. పర్ఫెక్ట్. ఎస్ గిఫ్ట్ ఐనన్ టిష్. అదే ఒక మంచం ఉంది అనాలంటే మంచం అంటే దాస్ బెట్ కదా. అది న్యూటర్ కాబట్టి మారదు. ఎస్ గిఫ్ట్ ఐన్ బెట్ అంతేనా? సరిగ్గా చెప్పారు. ఇది చిన్న విషయమే అయినా కరెక్ట్గా మాట్లాడటానికి ముఖ్యం. పాఠంలో అంత డీటెయిల్డ్గా లేకపోయినా మనం తెలుసుకోవడం మంచిది. ఓకే ఓకే, బాగుంది. సరే, ఈ పదాలు, ఈ ఎస్ గిఫ్ట్ ఎలా వాడతారో చూపించడానికి ఒక డైలాగ్ ఇచ్చారు కదా, లారా జోనాస్ మధ్య. అవును, అది మంచి ఉదాహరణ. చిన్నదే అయినా మనం ఇప్పటిదాకా నేర్చుకున్నవి అందులో కనిపిస్తాయి. చూద్దాం. లారా అడుగుతుంది, నువ్వెక్కడ ఉంటున్నావని. ఓ ఓన్స్తూ బేసిక్ క్వశ్చన్. అవును. జోనాస్ అంటాడు, ఇష్ వోని ఇన్ ఐనర్ వోనుంగ్ ఇన్ బెర్లిన్. బెర్లిన్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటాడట. ఇక్కడ చూడండి, ది వోనుంగ్ని ఇన్ ఐనర్ వోనుంగ్ అని వాడాడు. తర్వాత లారా ఎన్ని గదులున్నాయి అని అడుగుతుంది. వీ ఫీల్ చిమ్మర్ గిప్టస్. అరే, ప్రశ్నలో కూడా గిప్టస్ అనొచ్చింది. అవును, ఎస్ గిప్ట్ని ప్రశ్నలో గిప్టస్ అంటారు. వీఫీలే అంటే ఎన్ని. జోనాస్ ఏం చెప్పాడు? Es gibt 3 Zimmer. Ein Wohnzimmer, ein Schlafzimmer und eine Küche. 3 గదులున్నాయట. లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్. మళ్ళీ ఎస్ గిఫ్ట్ మనం నేర్చుకున్న గదుల పేర్లు. చివరిగా ఫర్నిచర్ గురించి. నీ దగ్గర పెద్ద మంచం ఉందా అని అడిగింది లారా. హస్తూ ఐన్ గ్రోసెస్ బెడ్. ఇక్కడ హాబెన్ కలిగి ఉండటం వాడారు. జోనాస్ ఏం చెప్పాడంటే, అవును, నా బెడ్ పెద్దది, ఇంకా ఒక బల్ల, 4 కుర్చీలు కూడా ఉన్నాయి. యా, మైన్ బెడ్ ఇస్ గ్రోస్ und es gibt auf einen Tisch und 4 Stühle. చివరి వాక్యం చూడండి. ఎస్ గీప్ట్ ఔహ్ ఐనన్ టిష్. ఇందాక మనం అనుకున్నట్టే దేర్ టిష్ కాబట్టి ఐనన్ టిష్ అని వచ్చింది. అవును, ఔహ్ అంటే కూడా. 4 Stühle 4 కుర్చీలు. అంటే ఈ చిన్న సంభాషణలోనే వొకాబులరీ, ఎస్ గిఫ్ట్, అక్యూజేటివ్ కేస్, ప్రశ్న అడగటం అన్నీ వచ్చేశాయి. నిజమే. ఇలా చూస్తే రూల్స్ కన్నా బాగా అర్థమవుతుంది. సరే, ఇవన్నీ నేర్చుకున్నాక ప్రాక్టీస్ చేయడానికి కూడా 2 పద్ధతులు చెప్పారట కదా. అవును, 2 యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి లిసనింగ్ రీడింగ్. టీచర్ ఒక ఇంటిని వర్ణిస్తారు. ఇక్కడ ఒక లివింగ్ రూమ్ ఉంది, అందులో సోఫా ఉంది, ఇలా. స్టూడెంట్స్ దాన్ని విని డ్రాయింగ్ గీయాలి లేదా లేబుల్ చేయాలి. విన్నది అర్థం చేసుకుని ఊహించుకోవాలి. బావుంది. రెండోది పేర్ వర్క్, అంటే జంటలుగా మాట్లాడటం. స్టూడెంట్స్ ఒకరినొకరు వాళ్ల ఇళ్ల గురించి ప్రశ్నలు అడుగుతారు. నువ్వెక్కడుంటావ్, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, నీ రూంలో బెడ్డుందా లాంటివి. ఇందాక లారా జోనాస్ లాగా. అవును, అలాంటివే. తర్వాత వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ ఇంటి గురించి చిన్నగా చెప్తారు. ఇతను పాల్, తను ఒక ఇంట్లో ఉంటాడు అక్కడ, ఇలా. అంటే ఒకటి రిసీవింగ్ స్కిల్స్కి, ఇంకోటి స్పీకింగ్ స్కిల్స్కి అన్నమాట. 2 ఇంపార్టెంటే కదా భాష నేర్చుకోవడంలో. ఖచ్చితంగా. వినడం, చదవడం వల్ల కొత్తవి నేర్చుకుంటాం. మాట్లాడటం, రాయడం వల్ల వాటిని వాడడం నేర్చుకుంటాం. 2 కలిస్తేనే భాష వస్తుంది. ఈ యాక్టివిటీస్ సింపుల్గా ఉన్నా ఆ ఐడియాని చూపిస్తున్నాయి. సరే, ఇదంతా భాష గురించి. కాని చివర్లో ఒక కల్చరల్ టిప్ ఇచ్చారు. అది నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. జర్మనీలో అద్దె ఇళ్ల గురించి. అవును, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. జర్మనీలో చాలా అపార్ట్మెంట్స్ని అన్ఫర్నిష్డ్గా అద్దెకిస్తారట. అంటే ఖాళీ గోడలు మాత్రమే. అదే కాదు, కిచెన్ కూడా ఉండదట. అదే నాకు షాకింగ్గా అనిపించింది. కిచెన్ అంటే కనీసం సింక్, కౌంటర్ టాప్ కూడా ఉండవా? చాలాసార్లు ఉండవు. కొత్తగా అద్దెకొచ్చేవాళ్లు వాళ్ల ఓన్ కిచెన్ అంటే కప్బోర్డ్స్, సింక్, స్టవ్ అన్నీ తెచ్చుకోవాలి లేదా కొనుక్కోవాలి. దాన్ని ఐన్ బౌ క్యూచ్ అంటారు. అదెలా? అంటే ఇల్లు మారిన ప్రతిసారి కిచెన్ కూడా మార్చాలా? ఎంత ఖర్చు, ఎంత పని, ఎందుకలా చేస్తారు? దానికి కొన్ని రీజన్స్ చెప్తారు. ఒకటి, జర్మనీలో చాలామంది లాంగ్ టర్మ్ రెంట్కి ఉంటారు, అంటే కొన్ని సంవత్సరాలు. సో వాళ్ళకి నచ్చినట్టు కిచెన్ ఉండాలనుకుంటారు. ఓకే. ఇంకోటి, పర్సనల్ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఓనర్ ఏదో పెట్టే బదులు అద్దెకున్న వాళ్లకి ఆ చాయిస్ ఇస్తారన్నమాట. ఇది వేరే దేశం నుండి వెళ్లేవాళ్లకి కొంచెం కష్టమేమో కదా? ఖచ్చితంగా. ఇది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. రెంట్ బడ్జెట్లో కిచెన్ ఖర్చు కూడా వేసుకోవాలి.
ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా దాన్ని తీసుకెళ్లాలా లేక నెక్స్ట్ టెనెంట్కి అమ్మాలా లాంటివి ఉంటాయి. హ్మ్. ఇది అసలు కల్చర్స్ మధ్య ఇల్లు, అద్దె విషయంలో ఎంత తేడా ఉంటుందో చెప్పడానికి మంచి ఉదాహరణ. భాష అంటేటి పదాలు, గ్రామర్ కాదు, ఆ కల్చర్ని కూడా అర్థం చేసుకోవాలి. నిజమే. ఈ చిన్న విషయం ఇల్లు అంటే మనకున్న ఆలోచనే మారుస్తోంది. మనకు కిచెన్ అంటే ఇంట్లో ఫిక్స్డ్గా ఉండేది. అక్కడదో మూవబుల్ ఐటంలాగనమాట. సరిగ్గే చెప్పారు. బహుశా వాళ్ళకి తమ స్పేస్ మీద పూర్తి కంట్రోల్, పర్సనలైజేషన్ ఇష్టమేమో. కాబట్టి మొత్తం మీద ఈ లెసన్ నుండి మనం ఏం నేర్చుకున్నట్టు? కొన్ని ముఖ్యమైన విషయాలు. ఒకటి, ఇంటి గురించి చెప్పడానికి కావాల్సిన బేసిక్ జర్మన్ పదాలు. దస్ హౌస్, డి వోనుంగ్, డి క్యూషే, దస్ బాద్ ఇలా. ఇంకా ఆ డెర్, డీ, దాస్ ఆర్టికల్స్ ఎంత ముఖ్యమో వాటిని పదంతో పాటే నేర్చుకోవాలని తెలిసింది. అవును. తర్వాత ఉంది, ఉన్నాయి అని సింపుల్గా చెప్పడానికి ఎస్ గిఫ్ట్. దాని తర్వాత ఎక్యూసేటివ్ వస్తుందని కూడా చూశాం. ఆ డయలాగ్లో అన్నీ ఎలా కలిసొస్తున్నాయో చూశాం. ప్రాక్టీస్ యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నాం. చివరగా ఆ కల్చరల్ పాయింట్, జర్మనీలో కిచెన్ లేని అపార్ట్మెంట్స్ ఉండడం, అది చాలా ఆసక్తికరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదంతా చూస్తే భాష నేర్చుకోవడమంటే ఏదో కొత్త పదాలు నేర్చుకోవడం కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని, కొత్త ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడం లాంటిదనిపిస్తుంది. మీరు చెప్పింది 100% నిజం. ఈ పాఠం పైకి సింపుల్గా కనిపించినా ఇల్లు అనే కాన్సెప్ట్ వెనుక ఎంత కల్చర్ ఉందో చూపిస్తుంది. ఆ కిచెన్ విషయం, అది కేవలం డబ్బు గురించా లేక తమ స్పేస్ని తమకు నచ్చినట్టు తీర్చిదిద్దుకోవాలనే కోరిక ఆలోచించాల్సిన విషయం. బహుశా వాళ్ళ దృష్టిలో ఇల్లు కేవలం ఉండే చోటే కాదు, వాళ్ల పర్సనాలిటీని చూపించే ఒక క్యాన్వాస్ లాంటిదేమో. ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దామా?